మీరు బీటెక్ చదువుతున్నారా, లేకపోతే బీటెక్ అయిపోయి మంచి జాబ్ కోసం వెతుకుతూ ఉన్నారా? ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ కోసమే అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ రెడీగా ఉంది కూకట్పల్లిలో. మీకు మంచి జాబ్ కావాలన్నా, లేదు మంచి జాబ్లో సెటిల్ అవ్వాలన్నా, లేదు చదువుతూ ఉండగానే కాలేజ్లోనే ప్లేస్మెంట్ కావాలన్నా, ఇలాంటి వేటికైనా సరే అల్లాడి క్లౌడ్ సెంటర్ రెడీగా ఉంది. అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్లో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇక్కడ కోర్స్ చేసిన ట్రైనింగ్ అయినా ఎలాంటి ఆపర్చునిటీస్ మీ అందరికీ ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ వెంకట్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే మేడం. మీరు అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఎవరెవరికి జాబ్స్ వచ్చే అవకాశం ఉండేలాగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, అసలు ఎవరు ఎలిజిబుల్ చెప్పండి. ఇక్కడ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, లైక్ బీటెక్ లైక్ యూనివర్సిటీస్ నుంచి వచ్చేవాళ్ళు, బిఎస్సి, బీకామ్, ఆబ్వియస్లీ బీసీఏ. ఇండస్ట్రీలో వెళ్ళడానికి బీటెక్ ఒకటే ఎలిజిబిలిటీ కాదు, ఏ డిగ్రీ అయినా ఇంక్లూడింగ్ బిఏ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, కానీ దానికి కొంచెం ఇలాంటి కోర్సులు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుందేమోనండి. షార్ట్ టర్మ్ సరిపోదేమో. షార్ట్ టర్మ్ సరిపోదు, లాంగ్ టర్మే కావాలి. మినిమం 6 months డ్యూరేషన్ కంపల్సరీ. ఇక్కడ అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్లో సినారియో అండ్ బయట ఉన్న సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ కానీ, వాళ్ళు చెప్పే స్కిల్స్ కానీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ పర్ఫెక్ట్గా ఒక విజన్, ఒక పర్టికులర్ స్కిల్డ్ పీపుల్ని ఇండస్ట్రీ రెడీనెస్ కోసం ప్రిపేర్ చేయడంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. చాలా మంది ట్రైనర్స్ లైక్ ఎవరైతే ఇక్కడ మెంటార్స్గా ఉన్నారో స్టూడెంట్స్కి, అందరూ 15-20+ ఎక్స్పీరియన్స్. అండ్ అల్లాడి క్లౌడ్ సొల్యూషన్స్ ఫౌండర్ లైక్ సిఇఓ మల్లేశయ్య అల్లాది సార్, అండ్ శ్రీనివాస్ అడేపు, అండ్ మై సెల్ఫ్ డాక్టర్ వెంకట్ నాయక్, అండ్ అదర్ బాడీస్ లైక్ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ సచ్ యాజ్ డాక్టర్ నాగేశ్వరరావు గారు, యాజ్ వెల్ యాజ్ నగేష్, 20+ experienced in industry as a solution architect. ఓకే, And various colleges also collaborated with us. ఓకే, అంటే కాలేజెస్ కి మీరు వెళ్ళేసి అక్కడ ట్రైన్ చేస్తారా పిల్లల్ని ఎట్లా? ఎస్ మేడం, మేమే కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి, లెట్ సపోజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని, ఇప్పుడు ఎవరైతే థర్డ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వెళ్తారో వాళ్ళకి మేమే ట్రైనింగ్ ఇచ్చి 6 months పర్ఫెక్ట్గా ఇండస్ట్రీకి కావాల్సిన పర్ఫెక్ట్ అలైన్డ్ క్యూరేటెడ్ సిలబస్తో ట్రైనింగ్ ఇచ్చి, మా కొలాబరేట్ ఉన్న కంపెనీస్తో మేమే ప్లేస్మెంట్స్కి తీసుకొచ్చి వాళ్ళని ప్లేస్మెంట్స్ 100%లో 60-70% ఆఫ్ ద పీపుల్ గెట్ ప్లేస్డ్. And we have collaborated with various engineering colleges from Vijayawada area, Warangal area, from within the city, Hyderabad. Okay. So ఈ మధ్య కాలంలో ఏంటంటే స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడం ఒకటి, బికాజ్ చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు. ఎవరి క్రెడిబిలిటీ ఏంటి, ఎవరి యొక్క రెడీనెస్ స్కిల్స్ ఏమి ఇస్తున్నారు, నేర్చుకోవాలి, ఏది రైట్ అనేది కూడా అర్థం కాని సిచువేషన్ ఉంది. అబ్సల్యూట్లీ. దానికి ఒకటి ఏంటంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం కాదు, అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ ఇస్ బేసికలీ స్టార్ట్ చేసింది అల్లాడి క్లౌడ్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంప్లాయీస్ని హైర్ చేయడానికి మేము పడ్డ డిఫికల్టీస్తో మేము అర్థం చేసుకున్నది ఏంటంటే, సో ఎందుకు మనము ట్రైనింగ్ సెంటర్ పెట్టి మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఉన్న స్టూడెంట్స్ని మనమే ట్రైన్ చేసుకొని, మన పర్ఫెక్ట్గా అలైన్ అయిన స్టూడెంట్స్ని మన దాంట్లోనే ఇంటర్న్షిప్గా తీసుకొని, మా దాంట్లోనే 80-90% ఆఫ్ ద పీపుల్కి మేమే 3 years బాండ్తో మేము తీసుకుంటున్నాం. సో ఇక్కడ బేసికలీ చాలా మటుకు వరల్డ్ క్లాస్ లెవెల్ కంపెనీస్కి ఏవైతే టెక్నాలజీస్ ఇప్పుడు అట్ ప్రజెంట్ కావాలో, మెజారిటీ ఆఫ్ ద టెక్నాలజీస్ సచ్ యాజ్ ఫుల్ స్టాక్ జావా, full stack Python, AWS DevOps, cyber security, obviously other technologies such as automation testing. ఇలా 6 టెక్నాలజీస్లో ఇది పర్ఫెక్ట్గా కంపెనీస్ కావాల్సింది ఇదే. అది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు. ఈ ఇప్పుడు మీరు ఇందాక కాలేజ్లో స్టూడెంట్స్కి మేము ట్రైన్ చేస్తున్నాం అన్నారు కదా, మరి వాళ్ళకి ఎలా ట్రైన్ చేస్తారు? మీ దగ్గరికి రావాల్సిన అంటే అవసరం ఉందా? ఎందుకంటే వాళ్ళు కాలేజ్ కాబట్టి రాలేరు కదా. మేమే అక్కడికి వెళ్ళి డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ ఉన్న పర్ఫెక్ట్ ట్రైనర్స్ని, వరల్డ్ క్లాస్ ట్రైనర్స్ని అక్కడ డిప్లాయ్ చేసి, వాళ్ళ అకాడమిక్లోనే కొంత పోర్షన్ ఆఫ్ టైంని తీసుకొని ఎవ్రీడే క్లాస్, ఒక సెమిస్టర్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి, సో ఎంత అకాడమిక్ యూనివర్సిటీకి సంబంధించిన పోర్షన్కి ఇంపార్టెన్స్ ఉంటుందో దీనికి అంతే ఇంపార్టెన్స్తో తీసుకొని ప్రాపర్గా అసెస్మెంట్ చేసి. ఒకవేళ మీరు కొలాబరేట్ అయిన కాలేజెస్ అంటే అది ఓకే, కానీ కాలేజెస్ ఉంటాయి, లేదు బీటెక్ అయిపోయి మంచి జాబ్ కావాలని సర్చ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదు అంటే డిగ్రీ స్టూడెంట్స్ ఇట్లా వేరే వాళ్ళు ఇందులోకి రావాలనుకునేవాళ్ళు, వాళ్ళందరికీ మరి డైరెక్ట్ ఇక్కడ ట్రైన్ చేస్తారా? ఇక్కడ పర్ఫెక్ట్ ఆఫ్లైన్ ట్రైన్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక 60-70% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఆన్లైన్లో వింటామని, కొంతమంది మెచ్యూర్డ్ మైండ్ సెట్ లేక, ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ల్యాప్టాప్స్ మీద ప్రాపర్ ప్రాక్టీస్ లేక, పర్ఫెక్ట్గా ఆఫ్లైన్కి వస్తే మాత్రమే
వాళ్ళకి పర్ఫెక్ట్గా అర్థం చేసే కేపబిలిటీస్ని ట్రైన్ చేసి అండ్ ఇక్కడ అసెస్మెంట్ ప్రాసెస్ ఒకరోజు క్లాస్ జరిగితే మరుసటి రోజు కంప్లీట్గా అసైన్మెంట్ సొల్యూషన్ జరుగుతుంది. ఎందుకంటే ప్రాక్టికల్స్ రకంగా అఫ్ కోర్స్ చెప్పేదే ప్రాక్టికల్స్, కానీ ఆ క్లాస్లో చెప్పే 2 hours దాంట్లో అన్ని అసైన్మెంట్స్ కవర్ చేయలేకపోవచ్చు. యా సో ఆ చెప్పిన కాన్సెప్ట్ సంబంధించి మరుసటి రోజు 2 hours ఆ కాన్సెప్ట్ సంబంధించిన అసైన్మెంట్స్ ఇండస్ట్రీలో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్ఫెక్ట్ అసైన్మెంట్స్ ఇచ్చి వాళ్ళతో చేయిస్తే అలా మనం పర్ఫెక్ట్గా 5 అంటే to 6 వాళ్ళు అక్కడే months చూస్తారు కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది వాళ్ళకి కూడా నేర్చుకోవటం కానీ తర్వాత వాళ్ళు అప్లై చేయటం కానీ అన్నీ కూడా. కరెక్ట్ మేడం. సో ఆబ్వియస్లీ ఆ నేచరు ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇప్పుడు అట్ ప్రజెంట్ అకాడమిక్ లెవెల్లో అంత పర్ఫెక్ట్గా వాళ్ళని హ్యాండ్ని హోల్డ్ చేసి నీకు అర్థమవుతుందా లేదా, ఈ కాన్సెప్ట్ని ఎందుకు నేర్చుకుంటున్నాం, అసలు ఎక్కడ అప్లై చేస్తాము, అసలు అప్లై చేయకుండా ఈ కాన్సెప్ట్ని ఊరిని అకాడమిక్లో చదివి వదిలేయడమా, ఆ పర్ఫెక్ట్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇక్కడ ఉన్న ట్రైనర్స్ అందరూ మినిమం 10+ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఏదో ఒక రీజన్తో సొసైటీకి ఏదైనా కంట్రిబ్యూట్ చేద్దాము, టీచింగ్ ఈ ట్రైనింగ్ ప్రాసెస్కి బాగా లైక్ చేసి మెంటార్గా ఉన్న వాళ్ళు 1-to-1 ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వాళ్ళ జాబ్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు కొన్ని కాలేజెస్ నుంచి కూడా మీకు కొలాబరేషన్ ఉంది అన్నారు కదా, వాళ్ళతో ఎవరితో మాట్లాడదామంటే ఒకసారి పిలిపించండి. డెఫినెట్లీ మేడం. సో డాక్టర్ రమేష్ సార్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ SVS కాలేజ్. సార్ ఈస్ గోయింగ్ టు గివ్ ద బ్రీఫ్ ఐడియా అబౌట్ ఇట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హన్మకొండ SVS కాలేజ్ ప్రిన్సిపల్ రమేష్ రుద్రపాటి గారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాము. ఎందుకంటే అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ తోటి వాళ్ళ కొలాబరేషన్ ఉంది. సో వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, వాళ్ళ స్టూడెంట్స్ ఎంతవరకు దీనివల్ల హెల్ప్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి రమేష్ గారు, ఎంతమంది ఇప్పటివరకు స్టూడెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ట్రైన్ అయ్యారు అల్లాడి క్లౌడ్ నుంచి? మీ దగ్గరకు వచ్చి వీళ్ళే ట్రైన్ చేస్తారు కదా, సో అలా ఎప్పటి నుంచి అవుతుంది, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి, స్టూడెంట్స్తో మీరు ఎప్పుడన్నా ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? యాక్చువల్గా నేను ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మా స్టూడెంట్స్కి వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ మీద, ఎస్పెషల్లీ ఇండస్ట్రీ రెడీ అనే కాన్సెప్ట్ మీద డిఫరెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్తో కంపెనీస్తో కొలాబరేట్ అయ్యే క్రమంలో మేము అల్లాడి క్రౌడ్ ట్రైనింగ్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాము అనమాట. మనకి ఇండస్ట్రీ రెడీ అనే కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఇండస్ట్రీకి ఏం కావాలి, స్టూడెంట్కి ఇండస్ట్రీకి ఉన్న డిమాండ్స్కి కోపప్ అవ్వాలంటే స్టూడెంట్ ఎలా రెడీ అవ్వాలనే కాన్సెప్టే ఇండస్ట్రీ రెడీ. దట్ మీన్స్ దట్ ఇది సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, మనకు కొన్ని క్వాలిటీస్ ఉంటే ఏదైనా సమ్ లిటిల్ గ్యాప్ ఉన్నా దాన్ని షార్ట్ టైంలో ఫుల్ఫిల్ చేసుకోవాలి. అది మన జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏంటంటే అది ఇట్ విల్ టేక్ మోర్ టైం, 6 months 1 year అట్లా కాకుండా మా స్టూడెంట్స్కి ఉండాల్సిన స్కిల్స్ని కోపప్ చేసి మోడర్న్ డేస్కి తగ్గట్టు వాళ్ళని ట్రైన్ చేయటమే మా కాలేజీ మా ఫౌండర్ సెక్రటరీ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమలరావు గారు. సో ఆయన డైరెక్షన్స్లో మేము మా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ మాకు అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్తో మాకు కొలాబరేట్ అయ్యే ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళని ఇన్వైట్ చేసాము మా కాలేజీకి. మా కాలేజ్ స్టూడెంట్స్తో వాళ్ళు ఎంగేజ్ అయ్యారు బై కండక్టింగ్ వర్క్షాప్, పర్సన్ టు పర్సన్ డిస్కషన్. దే కండక్టెడ్ మనకి క్యాంపస్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తారనమాట. కండక్ట్ చేసి కొంతమందిని వాళ్ళు పెయిడ్ ఇంటర్న్షిప్ ఇచ్చారనమాట. వాళ్ళే మనీ పే చేసి వాళ్ళే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ప్లేస్ చేస్తారు. జాబ్ కూడా వాళ్ళే ఇస్తారు. అట్లా కొంతమంది అయ్యారు. వాళ్ళు 1 week వచ్చారు ఇక్కడికి. మా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్కి వాళ్ళు చాలా హెల్ప్ అవుతుంది అన్నారనమాట. తర్వాత మేము వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని వీళ్ళే మా కాలేజీలో ఒక కంప్యూటర్ ల్యాబ్ పెట్టేసి కావాల్సిన ట్రైనింగ్ మా కాలేజీలోనే డిప్లాయ్ చేసేలాగా డిస్కషన్స్ అన్ని సాగుతున్నాయి. ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్లో దాన్ని త్రూ మ్యూచువల్ డిస్కషన్ ద్వారా ఏ విధంగా ప్లాన్ చేయాలనేసి CEO ఫ్రమ్ దిస్ అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్, మా చైర్మన్ సార్, మా కాలేజ్ మేనేజ్మెంట్, మేమంతా ప్లాన్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి కరెంట్ డిమాండ్స్ ఏంటనేవి తెలిసే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి కొంత ఆ స్కిల్స్ అనేవి మనం టీవీ చూస్తున్నప్పుడు, షోస్ చూస్తున్నప్పుడు, బయట ఎవరైనా మాట్లాడుకుంటున్నా ఓకే దీస్ ఆర్ ద స్కిల్స్ వీ వాంట్ టు లెర్న్ అనేది స్టూడెంట్కి ఎక్కువ అర్థమైంది. కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ట్రైనింగ్ యాక్టివిటీస్ కానీ దీన్ని ఫ్రేమ్ చేసుకొని మనకు మోడర్న్ డిమాండ్కి తగ్గట్టుగా స్కిల్స్ నేర్చుకున్నప్పుడే మనం వరల్డ్ క్లాస్ లెవెల్లో డిఫరెంట్ కంట్రీస్తో కానీ వాళ్ళతో పోటీ పడి మన స్టూడెంట్స్ కూడా మంచి జాబ్స్
ప్లస్ ఇంకోటి ఏంటంటే జాబ్ మంచి ప్యాకేజ్. ట్రైనింగ్ అదంతా అయినప్పుడు స్టార్టప్ కంపెనీలు పెట్టడం వల్ల మన స్టేట్కి మన నేషన్కి కూడా మంచి బెటర్మెంట్ అనేది ఉంటుంది. మనం ఓన్లీ జాబ్ చేయటమే కాదు, స్టార్టప్ కంపెనీలు కూడా పెట్టాలి. అప్పుడే మన వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వీళ్ళే ప్రొవైడ్ చేయగలరు. అట్లాగా ఐ థింక్ అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ మా గోలు ఏదైతే ఉందో ఇండస్ట్రీ రెడీ అనే కాన్సెప్ట్ని మా స్టూడెంట్స్కి చేయాలని వీళ్ళ ద్వారా మాకు హెల్ప్ అవుతారన్న ఉద్దేశంతో మేము వీళ్ళతో కొలాబరేట్ అయ్యాం. సో రీసెంట్ గా అయ్యారా అండి? ఇంతకు ముందు ఎన్నాళ్ళు అయింది? 1 month అయి ఉంటుంది. సో త్వరలోనే రిజల్ట్ చూస్తారు అయితే మీరు. మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా మా కాలేజ్ గురించి కానీ, మా ఇండస్ట్రీ రెడీ కాన్సెప్ట్ గురించి కానీ అల్లాడి క్లౌడ్తో మేము టైఅప్ అయ్యి మా కాలేజ్లో మా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాం అని చెప్పే ఛాన్స్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ నాగేష్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ అయితే ఎలాంటి అవకాశాలు, ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది, దానికి తగ్గట్లుగా అల్లాడి క్లౌడ్ సెంటర్లో జరుగుతుందా లేదా ఆ ట్రైనింగ్ అనేది, అవన్నీ ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నాగేష్ గారు, ఇప్పుడు చాలా హై లెవెల్లో డిమాండ్ ఉంది. అంటే బాగా ఎక్కువ స్కిల్స్ ఉంటేనే అన్నిట్లో ఫాస్ట్ ఉంటుంది, అన్ని ముందే నేర్చేసుకుంటే కోర్సుల్లో అప్పుడు అవకాశం ఎక్కువ ఉంటుంది, ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా మంచి జాబ్ కోసం చూడడం అనేది సహజం. సో ఏదైతే ఇప్పుడు మీకు అంటే సమాజం లేకపోతే మీ సాఫ్ట్వేర్ రంగం కోరుకుంటుందో అలాంటి వాటిల్లో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం అల్లాడి క్లౌడ్ సెంటర్లో ఎంతవరకు ఉంది? చాలా మంచి ప్రశ్న అండి. మనం ఎప్పుడు సాధారణంగా ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేది చూసినట్లయితే చాలా కంపెనీలు, ఈ ట్రైనింగ్ ఇచ్చే కంపెనీలు అన్నీ కూడాను ఒకటే ఫార్మాట్ ఫాలో అవుతాయి. వీళ్ళలో ఉన్నటువంటి అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను ఇండస్ట్రీ పరంగా చెప్తున్నాను. ఒక సమస్య ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసే మెథడ్ అంటే ఆ విధానం ఏమిటి, తర్వాత ఇంగ్లీష్ మాట్లాడడం అందరికీ వస్తుంది. అవును. కానీ ఇంగ్లీష్లో వినగలగడం, దాన్ని మళ్ళీ చెప్పగలగడం, ఇంటర్వ్యూలో దాన్ని కాన్ఫిడెంట్గా మనం నేర్చుకున్న దాన్ని చెప్పగలగడం అనేది కూడాను ఒక స్కిల్లే, అది అవసరం కూడా. తర్వాత మూడోది వచ్చేసరికి ఏమవుతుంది, మనం సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా నేర్చుకుంటూ ఉంటారండి, అది తప్పేం లేదు అది. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడాలజీస్ అని కొన్ని ఉన్నాయి, అవి చాలామంది మర్చిపోతారు, అది వీళ్ళు కూడా నేర్పుతున్నారు. ఇంకొక 4వ పాయింట్ ఏంటంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే టెక్నాలజీస్ చాలా వస్తాయండి, కానీ దాన్ని అలా ఇంప్లిమెంట్ చేయాలనేది. రియల్ వరల్డ్ సినారియోస్ అంటే ప్రాజెక్ట్స్ కానీ మనం ఏదో ఊహించుకోకుండా ఇండస్ట్రీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు ఏంటి, మీ ఎలా తీరుస్తారు, అవన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర తీసుకొని వాళ్ళ చేత చేయించి ఈ 4 పాయింట్ల మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఈ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే రెండండి, ఒకటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంటర్వ్యూ అనేది వాళ్ళకి బాగా ఫేస్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఏంటంటే ఆ ఇండస్ట్రీలో ఏం కావాలనేది అడుగుతున్నారు కదా, దానికి వాళ్ళు బాగా ట్రైన్ అవుతారు. టెక్నాలజీస్ అందరికీ ఉంటాయి, అందరికీ వస్తాయి, కానీ దాన్ని మనం ఎలా ఇంటర్వ్యూలో రెడీ చేయగలగాలి అనేదాన్ని వీళ్ళు దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అది బాగా నచ్చింది నాకు. ఏ ఇండస్ట్రీ కూడాను లేదంటే ఏ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇది ఇవ్వట్లేదు. అదే వీళ్ళకున్నటువంటి ముఖ్యమైనటువంటి యూఎస్ అడ్వాంటేజ్. సో మంచి జాబ్ కొట్టాలన్నా, ఖచ్చితంగా జాబ్ కొట్టాలన్నా అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ అయితే మాత్రం గ్యారెంటీ, ఈజీ. అంతే కదా? ఈజీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హారిక. తను ఇక్కడనే ట్రైనింగ్ అయ్యి, అంటే అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్లోనే ట్రైనింగ్ అయ్యారు, అంటే త్రూ కాలేజ్ అనమాట. మళ్ళీ ఇక్కడే జాబ్ కూడా కొట్టేశారు. ఆమెతో మాట్లాడదాం ఒకసారి. తన ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుంటే అప్పుడు మనకి అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ వాల్యూ ఏంటో కూడా అర్థమవుతుంది. నమస్తే. నమస్తే. హారిక గారు, ఎక్కడ చదువుకున్నారు? ఏ ఊరు మీది? యాక్చువల్గా ప్రకాశం డిస్ట్రిక్ట్, బట్ మా డాడీ అందరం ఇక్కడ షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్. బట్ నేను బీటెక్ విజయవాడ LBRCలో చదివాను. ఓకే. మరి ఆ కాలేజ్ చదివినప్పుడు అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ ఎట్లా అయ్యారు? యాక్చువల్గా వాళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్ లాగా తీసుకున్నారు. అంటే వీళ్ళు వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు, మా కాలేజ్ కి వచ్చారు. సో అక్కడ ఇంటర్వ్యూస్ అండ్ టెస్ట్ కండక్ట్ చేసి దాని ద్వారా మాకు ట్రైనింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఎన్ని రోజులు ఇచ్చారు ట్రైనింగ్? మాకు 3 months. మీరు బీటెక్ లో ఏ కోర్సు? నాది CSE AML. సో నేను పైథాన్ కోర్స్ తీసుకున్నాను ఇక్కడ. సో దాని మీదే వర్క్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు జాబ్ కూడా వచ్చేసిందా? ఇక్కడే వచ్చింది. ఇక్కడే వాళ్ళే ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. సో ఇక్కడే చేస్తున్నాను. హ్యాపీయా? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు మల్లేశయ్య సార్ అండ్ డైరెక్టర్ సార్ ట్రైనింగ్ సెంటర్ టోటల్ గా చెప్పేయండి, ఇంకెందుకు. అందరికి వాళ్ళు కూడా ఫ్రెండ్లీ మేనర్ తో ఇంటరాక్ట్ అయ్యారు. సో మాకు కూడా ఈజీగా ఆపర్చునిటీ వచ్చింది. ఎన్ని రోజుల్లో కొట్టారు జాబ్? ఆఫ్టర్ 3 months. అంతే. మీకు అంటే బీటెక్ అయిపోయిన 3 months లోనే జాబ్ వచ్చేసింది. ఫస్ట్ శాలరీ తీసేసుకున్నారా? ఇంకా
ఇంకా తీసుకోలేదు, ఇప్పుడే ఫస్ట్ శాలరీ. ఏం చేయబోతున్నారు ఫస్ట్ శాలరీ? ఎవరైనా పేరెంట్స్ కే ఇస్తారు first అంతేనా? salary. అంతే. మరి అల్లాడి క్లౌడ్ సెంటర్ గురించి ట్రైనింగ్ గురించి ఇంతసేపు చెప్పారు, ఏం చేయరా మీరు అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్కి? స్టూడెంట్స్ కి హెల్ప్ ప్రొవైడ్ చేస్తా, ఇలా బెస్ట్ ట్రైనింగ్ అని చెప్తారా? హెల్ప్ చేస్తాను. ఓకే, సరే కనీసం ఒక స్వీట్ బాక్స్ అనేది తెచ్చి అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ ఇచ్చేయండి, సరేనా? ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ప్రస్తుతం మనతో పడినారు సందీప్. తను అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్లోనే ట్రైనింగ్ అయ్యారు, ఇక్కడనే జాబ్ కూడా కొట్టేశారు. ఒకసారి తనతో మాట్లాడదాం, తన ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మనతో షేర్ చేయమని అడుగుదాం. నమస్తే, నమస్తే. ఏ ఊరు మీది, ఎక్కడ చదువుకున్నారు? మాది భూపాలపల్లి, స్కూలింగ్ వచ్చేసి భూపాలపల్లిలోనే. ఓకే, దెన్ డిప్లొమా చేశాను. డిప్లొమా చేశారా? బీటెక్? డిప్లొమా తర్వాత మళ్ళీ బీటెక్. ఎందుకు అలా? అంటే ఇంటర్ తీసుకోలేదు నేను, ఓహో, ఇంటర్మీడియట్ ప్లేస్లో నేను ఇలా డిప్లొమా వచ్చారా? చేశాను. డిప్లొమాలో మెకానికల్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా మెకానికల్. కాలేజ్ ఎక్కడ? కాలేజ్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మేడ్చల్. ఓహో, ఇక్కడే మేడ్చల్లా. అవును. ఓకే ఓకే. సో మళ్ళీ తర్వాత అయిపోయాక 1 year గ్యాప్ వచ్చింది, ఓన్లీ జాబ్ కోసం వెతుకులాట మెకానికల్నే జాయిన్ అయిదామని చెప్పేసి 1 year కష్టపడ్డా. అప్పటికి రాలేదు. సో మళ్ళీ మా ఫాదర్ సజెస్ట్ చేశారు ఇన్స్టిట్యూట్, ఓకే, అలా ఇక్కడికి రావడం జరిగింది. అల్లాడి క్లౌడ్కి వచ్చారు. అవును. ఎన్ని డేస్ ట్రైనింగ్ తీసుకున్నారు, దేంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు, ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉందని చెప్పాలి. ఆటోమేషన్ టెస్టింగ్ మీద, పైథాన్ విత్ ఆటోమేషన్ మీద 3 months నేర్చుకున్నాను. ఓకే, వెంకట్ సార్ అంటే కాన్సెప్ట్స్ చెప్పడం వేరు, అప్లికేషన్స్ నేర్పిస్తూ కాన్సెప్ట్ చెప్పడం ఒకటి. కరెక్ట్. సో అదొకటి నాకు బాగా నచ్చింది ఇక్కడ. అది దానివల్లనే నేను గెటిన్ అయ్యానని నమ్ముతున్నా. కానీ మీరు డిఫరెంట్ కదా, అంటే మెకానికల్ నుంచి వచ్చారు, అవును. ఇది కొంచెం ఇంకొక డిఫరెంట్ సబ్జెక్ట్. సో అంటే నేర్చుకునే దానికి ఏమన్నా ఇబ్బంది పడ్డారా, ఎక్కువ టైం ఏమన్నా తీసుకునిందా, ఎన్ని రోజులు పట్టింది ఏంటి? అది నేర్చుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 3 months పట్టిందండి. అంటే ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు, కన్సిస్టెన్సీ ఉంటే నేర్చుకోవచ్చు. ఓకే, సూపర్. ఏమి ఇబ్బంది అనిపించలేదా? లేదండి, నచ్చిందా? నచ్చింది. మళ్ళీ ఇక్కడే జాబ్ కూడా? అవును. ఎన్ని రోజులైంది జాబ్ వచ్చి? 3 months కంప్లీట్ అయింది. ఓ 3 months అయిపోయింది జాబ్ ఇక్కడే? ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది. ఓకే, ఇంక ఇప్పుడు ఇక్కడే కంటిన్యూ చేస్తారా? అవునండి. మరి ఒకవేళ ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానీ, లేదు మీకులాగే బీటెక్ అయిపోయి జాబ్ లేక 1-2 years ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి? నేనైతే అందరికీ ఒకటే చెప్తున్నా, తొందర నాలెడ్జ్ గెయిన్ అయ్యి ప్లేస్ అవ్వాలనే వాళ్ళకు ఇది మంచి ఇన్స్టిట్యూట్ అని చెప్పగలను. ఓకే, అలా సజెస్ట్ చేస్తారా? అవును. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనతో పాటు తేజస్విని ఉన్నారు. తను అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్లోనే ట్రైనింగ్ అవుతున్నారు, ఇప్పటికే బీటెక్ కూడా ఫినిష్ చేశారు, మంచి జాబ్ కోసం తన ట్రయల్స్లో ఉన్నారనమాట. ఒకసారి ఆమెతో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. ఎప్పటి నుంచి ట్రైనింగ్ అవుతున్నారు అల్లాడి? 1 week నుంచి ట్రైనింగ్ అవుతున్నాను. జావా ఫుల్ స్టాక్ తీసుకున్నాను. మీరు ఏ కోర్స్ చేశారు అసలు బీటెక్లో? సిఎస్సి. ఎక్కడ, ఏ కాలేజ్ మీరు? లక్రెడ్డి బాలరెడ్డి విజయవాడ దగ్గర. ఎప్పుడైపోయింది? 4 కంప్లీట్ అయింది, సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ ఇయరే కంప్లీట్ ఈ అయ్యిందా? ఇయర్ అయిపోయింది. అవ్వగానే వెంటనే వెంటనే జాయిన్ జాయిన్ అయ్యారు. Okay. ఎందుకు ఇదే చూస్ చేసుకున్నారు? ఫాదర్ రిఫర్ చేశారు. సో ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ జావా ఫుల్ స్టాకే కాకుండా వీళ్ళు క్లౌడ్ అన్ని బేసిక్స్ నేర్పిస్తా అన్నారు. సో ఓకే, కంప్లీట్ కోర్స్ అనేది మంచిగా ఉందని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇది? 3 months. ఇప్పుడు 1 week అయింది. 1 week. ఎలా ఉంది 1 week లో, ఏమనిపించింది? బాగా చెప్తున్నారు. అంటే బేసిక్స్ అన్ని వాటిని ఇగ్నోర్ చేయకుండా పిన్ టు పిన్ బేసిక్స్తో పాటు అన్నీ చెప్తున్నారు. ఏమైనా డౌట్స్ అడిగినా కానీ అక్కడికక్కడ క్లారిఫై చేస్తున్నారు. అసైన్మెంట్స్ ఇస్తున్నారు రోజు. ఓ, మళ్ళీ కాలేజ్ చదువుతున్నట్టే ఉందా? లేదు లేదు, స్లాట్స్ వేరున్నాయి. బాగుందా? బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారు కోర్స్? బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎలాంటి జాబ్ మీ టార్గెట్, అంటే మీ ఏది చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి జాబ్? అంటే ఐటీ సెక్టర్లో ఏదైతే గ్రోత్ బాగా ఉందో అటు వైపు వెళ్దామని చెప్పేసి ఫౌండేషన్ అయితే జావా మీద తీసుకొని ఇంకే జాబ్ వస్తే ఆ జాబ్ గ్రోత్ చేస్తూ. అల్లాడి క్లౌడ్ సెంటర్కి రావాలి అని అనుకునే వాళ్ళకి, లేదు ఒక మంచి జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఆల్రెడీ క్లౌడ్ సొల్యూషన్ జాయిన్ అవ్వని జాబ్ కోసం సెర్చ్ చేయండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి రావాలి. మనకి బేసిక్స్ నుంచి లేకపోతే అడ్వాన్స్ నేర్చుకున్నా అది యూజ్ ఉండదు. సో వీళ్ళు ఇక్కడ బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నారు కాబట్టి కంప్లీట్గా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ సొల్యూషన్స్లో. మళ్ళీ మీకు ఇక్కడే జాబ్ వస్తే జాయిన్ అవుతారా, లేకపోతే వేరే కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? ఎలాగో ప్లేస్మెంట్ వీళ్ళు గ్యారంటీ కదా. అవును, ఇస్తా అన్నారు. జాయిన్ అవుతాము. ఇక్కడ జాయిన్ అవుతారా? జాయిన్ అవుతారు. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, మీరు ఏ కోర్స్ చేసినా, ఏ కాలేజీలో చేసినా, ఏ డిగ్రీ అయినా, ఏం చదివినా మంచి జాబ్ కావాలంటే మాత్రం అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్కి రావాల్సిందే, ఇక్కడ కోర్స్ చేయాల్సిందే, మంచి జాబ్ ఆపర్చునిటీని తీసుకోవాల్సిందే.